చేరుకున్నారు. తిరువణ్ణామలై ఆయన చేరేటప్పటికీ తెల్లవారుతోంది. ఆ రోజుల్లో తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడి దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలు అయితే తప్ప గుడి తెరిచేవారు కాదు. ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద కర్రలు ఇనపవి అన్నీ కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరు పెడితే దేన్ని కొట్టుకుంటారో, ఏ పడుతుందో ఇబ్బంది వస్తుందని చెప్పి తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసినటువంటి ఒంటితో లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఈ పిల్లవాడు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగిలించుకొని ఒక్కటే మాట చెప్పారు, అప్పా మీరు పిలిచారు, నేను వచ్చాను. నాన్నగారండి మీరు పిలిచారు, ఈ కొడుకు వచ్చాడు. అంతే వారు అన్నది.